స్కూల్లో లీడర్ కానీ క్లాస్లోని సిఆర్ కానీ క్లాస్ టాపర్స్ అవరు. అడిగారు, నాకు అది వినిపించలేదు. వాళ్ళు అడిగారు, అక్కడ మైక్ పెట్టాక నాకు వినిపించలేదు. ఒక 500 ఉన్న జనాల్లోని సడన్గా వాళ్ళు ఒక్కొక్కరికి ఇంట్రొడక్షన్ అడుగుతూ ఉంటే ఎవరు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. ఆన్సర్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర హెచ్ఆర్ వెళ్ళేసి అడుగుతున్నారు, వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు, ఆన్సర్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఇంకో చోట వెళ్తున్నారు, ఇంకో క్యాండిడేట్తో మాట్లాడుతున్నారు. నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు హాల్ ఈస్ గాట్ సైలెంట్. నా టోన్ అలాంటిది, పెద్ద టోన్ అది వాయిస్. ఐఎమ్ ఫ్రమ్ ఎన్సిసి. సో నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు టోటల్ ఆ అసెంబ్లీ హాల్ 500 మెంబర్స్ సిట్టింగ్ ఉన్న అసెంబ్లీ హాల్ టోటల్ సైలెంట్. ఈడెవడ ఆన్సర్ ఇస్తున్నాడు, అందరికి అలాగుంది. ఆన్సర్ పర్ఫెక్టా కాదా సెకండరీ. నేను మాట్లాడినప్పుడు ఇంకోటి మాట్లాడలేదు, నాట్ ఈవెన్ హెచ్ఆర్. సెకండ్ రౌండ్కి ఎవరెవరు వెళ్తున్నారు పేరు చెప్పారు, నన్ను పిలిచారు, నేను పక్క నుంచి వెళ్ళాను. అందరూ కొందరు ఎగ్జిట్ అయిపోయారు బయటికి, కొందరు నన్ను పిలిచారు, పక్కన పెట్టారు. ఒక పెన్ను పేపర్ ఇచ్చేసి అక్కడ బయట ఉన్నారు వాళ్ళకి కాస్త అసెంబుల్ చేయండి, క్యాండిడేట్స్కి బీటెక్ వాళ్ళకి సపరేట్, డిగ్రీ వాళ్ళకి సపరేట్ అని అసెంబుల్ చేయండి అంటే నేను షాక్ తిన్నాను. సరే మరి నాకు సెకండ్ రౌండ్ అంటే వి హైర్డ్ యూ, గో అండ్ డూ ద వర్క్ అన్నారు. వాళ్ళు కలిపేసుకున్నారు తెలుసా. ఆ రోజులోని 7 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ హెచ్ఎస్బీసీ క్రాక్ చేయాలంటే నేను ఫస్ట్ రౌండ్ జోర్ జబర్దస్త్గా ఇచ్చాను, వాళ్ళు నన్ను కలిపేసుకున్నారు. వాళ్ళు మిగతా ఆ రౌండ్స్ లేవు. డే అంతా కంప్లీట్ అయిపోయాక సైలెంట్గా నన్ను పిలిచేసి అంటున్నారు, అరుణ్ సో అండ్ సో డేట్కి నువ్వు ఆఫీస్కి రా. అట్రాక్షన్. నువ్వు ఇచ్చే ఆన్సర్ టాపర్ అని ఇస్తాడు, యావరేజ్ కూడా ఇస్తాడు, బిలో యావరేజ్ కూడా ఇస్తాడు. అదే ఆన్సర్, మీ పేరు, చిరునామా, పుట్టినరోజు, నీ హాబీస్, నీ స్ట్రెంగ్త్. అట్రాక్షన్. 100 మెంబర్స్లో కూడాను కళ్ళంతా మీ మీద పడాలంటే యూ వాంట్ టు షో ద అట్రాక్షన్. క్వశ్చన్స్ అడగాలి ఇంటర్వ్యూకి. సార్ ఐ హ్యావ్ ఎ డౌట్, షల్ ఐ? వాయిస్ టోన్ గట్టిగా. కాంగా కూర్చుంటే హూ విల్ ఆస్క్ యూ మ్యాన్, యువర్ టాపర్, యువర్ గోల్డ్ మెడల్స్, నీ మెడలో గోల్డ్ మెడల్ ఉంటే ఎవరు అడుగుతారు? అట్రాక్షన్ ఈజ్ ద మెయిన్ సీక్రెట్ టు గెట్ అట్రాక్షన్ ఫ్రమ్ ద హెచ్ఆర్ డిపార్ట్మెంట్. రిక్రూటర్స్ నీ మీద కళ్ళు పడితే నీ లైఫ్ సూపర్బ్.
ఐమ్ టెలింగ్ యూ లైఫ్ సూపర్. నా పర్సెంటేజ్ ఎంత హెచ్ఎస్బీసీ అప్పుడు టాప్ మోస్ట్ ఒక మారు మూగింది. హెచ్ఎస్బీసీ అంటే డ్రీమ్ అందరికి, ఆ కంపెనీలో జాబ్ కావాలండి. ఫస్ట్ కంపెనీ హూస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎ క్యాబ్. ఆ కంపెనీలో ఫస్ట్ రౌండ్కి నేను కొడిసాను జాబ్. 12 years యాజ్ అ రిక్రూటర్గా ఎన్నో కంపెనీస్లో పనిచేస్తాను, ఎన్నో కార్పొరేట్ కంపెనీస్లో పనిచేస్తాను, ఎక్కడైనా తగ్గలేదు, ఇదే టోన్లో మాట్లాడాను. ఈరోజు యూట్యూబ్లోని వీడియోస్ పెడుతున్నాను, ఎంతోమంది లైక్ వస్తున్నారంటే ఎక్కడ తగ్గట్లేదు కాబట్టి వై షుడ్ ఐ విల్ గెట్ డౌన్? వై షుడ్ ఐ విల్ గెట్ డౌన్? ఫస్ట్ క్వశ్చన్, వై షుడ్ ఐ విల్ గెట్ డౌన్? లైఫ్లోని లీడర్షిప్ క్వాలిటీ వాడికి నువ్వు టాపరా, నువ్వు మెరిడా, నీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి అడగరు. ఇదిగో అంత గుర్తుపెట్టుకోండి. లైఫ్లోని సక్సెస్ఫుల్ అవ్వాలంటే, కెరియర్ వైజ్ కూడా అవ్వాలంటే లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీ అంటే 10 మందికి మానిటర్ చేయడం కాదు. ఫోకస్ వాట్ దే ఆర్ సేయింగ్ అండ్ ఫోకస్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. క్వశ్చన్కి వాల్యూ ఉండాలి, ఆన్సర్ కూడా వాల్యుబుల్ రావాలి. డిబేట్ చేయకూడదు, కామ్గా నవ్వుతూ. అలా అనేసి నవ్వుతూ, సార్ ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ లెవెల్, నేను కాన్ఫిడెన్స్తో నవ్వుతూ ఆన్సర్ ఇస్తాను. నో, ఐ హ్యావ్ ఎ డౌట్. డౌట్ అంటే డౌట్ఫుల్ క్వశ్చన్ పెట్టాలి. నవ్వుతూ డౌట్, సార్ ఐ హ్యావ్ ఎ డౌట్ అని అనకూడదు. ఐ హ్యావ్ ఎ డౌట్. ఫోకస్. చాలామందికి 200 మెంబర్స్లో కూడా మాట్లాడలేకపోతున్నారు. నా టర్న్ వస్తుంది, నా టర్న్ వస్తుంది, నా టర్న్ వస్తుంది. టర్న్ వచ్చినప్పుడు మొత్తం బుస్. వాట్ ఫోర్ మ్యాన్? సింపుల్ లాజిక్, వాట్ ఫోర్? ఫోకస్ వాట్ యూర్ డూయింగ్. హెచ్ఆర్ కాన్సన్ట్రేషన్ మీ మీద లాగండి. ఈ క్యాండిడేట్ ఎవరో బాగున్నాడు, ఈజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, అతను అడుగుతున్నాడు కదా క్వశ్చన్స్, ఆ క్యాండిడేట్కి రమ్మనండి. ఆస్క్ హిమ్ టు గో టు ఫైనల్ రౌండ్. డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయా? ఆఫీస్కి వచ్చమని చెప్పండి. ఈ నెక్స్ట్ మండే నుంచి ఆఫీస్కి వచ్చమని చెప్పండి. యా, వీ హైర్డ్ హిమ్. ఇదే జరుగుతుంది. అవునా కాదా? రాంగ్ టైమింగ్లో రాంగ్ క్వశ్చన్ విల్ డ్యామేజ్ యువర్ రెప్యుటేషన్. రైట్ టైమింగ్లో రైట్ క్వశ్చన్ పవర్ బూస్టర్. అందరూ అడిగిన క్వశ్చన్స్ ఏమే, ఇంట్రడక్షన్ అడుగుతారు, వీక్నెస్, స్ట్రెంత్ అడుగుతారు. బట్ 2023, 2022 ఫ్రెషర్ వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒకటే సజెషన్. ఎక్కువ మంది ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ లాగండి. హెచ్ఆర్కి మీ వైపు కాన్సన్ట్రేషన్ లాగండి. ఎందుకంటే మరి గుడి జాగ్రత్త చేయకూడదు. ఎంతమంది వచ్చారు, అందరికి అడిగింది నాకు అడిగారు, నేను బాగానే ఇచ్చాను, నాకెందుకు పిలవలేదంటే ఏం చేశారు? అందరు చేసినట్టు నువ్వు చేసావు. అప్పుడు ఏంటి వాళ్ళ జడ్జిమెంట్? వీళ్ళు మెరిట్, వీళ్ళు కమ్యూనికేషన్ బాగుంది, వీడికి టైపింగ్ బాగుంది, వీడు కాస్త సబ్జెక్ట్ మ్యాటర్లోనే బాగుంది. అప్పుడు జడ్జిమెంట్ డిఫరెంట్గా ఉంటుంది. నీ వంతు నువ్వు ట్రై చేయడం మానేస్తే జడ్జిమెంట్ డిఫరెంట్గా ఉంటుంది. నీ వంతు నువ్వు ట్రై చేస్తే వాళ్ళ జడ్జిమెంటే మైండ్ మారుతుంది. ఎవరు తీసుకుపోయినా ఈ కుర్రోడు పర్లేదు, ఇన్ని లాగొచ్చు, కొంచెం పాలిష్ చేసి పనిలో పెట్టచ్చు. ఫోకస్, ఫస్ట్ పాయింట్. కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్, వాల్యుబుల్ క్వశ్చన్స్. సార్ మీ క్యాబ్ అవుతుందా కదా, ఆఫీస్ క్యాబ్లోని ఆఫీస్ క్యాబ్ కార్కి బ్రేక్స్ బాగానే పనిచేస్తున్నాయి, అలాంటి ఫాల్తు క్వశ్చన్స్ కాదు, వాల్యుబుల్ క్వశ్చన్స్. Question about agreements, question about agreement break, question about some what I meant to say, terms and conditions. ఇది మ్యాండేటరీగా ఫోకస్ చేసి అడగండి. నా మెయిన్ కాన్సెప్ట్ ఈస్, ఇది వాచ్ చేసిన వాడు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, ఈ వాచ్ చేసిన వాళ్ళు వీడియోస్ ఒకే ఇంటర్వ్యూకి వెళ్తే అందరూ అడుగుతారు క్వశ్చన్స్. బట్ యువర్ క్వశ్చన్ ఈస్ అట్రాక్టింగ్. ఆ క్వశ్చన్స్ ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో మీ మైండ్కి జడ్జ్మెంట్ ఇవ్వండి. టైపింగ్ అందరు కొడతారు, ఈ స్పీడ్ కావాలి, ఈ స్పీడ్ అందరూ కొడతారు. ఫైనల్ రౌండ్కి శాలరీ ఇంత ఇస్తారు, మీరు ఓకే అంటే బొర్ర ఊపేస్తారు, అందరూ ఊపేస్తారు. మరి జడ్జిమెంట్ ఎలా వస్తుంది? అప్పుడు జడ్జిమెంట్ మీ సర్టిఫికెట్, మీరు దేనిమా చూస్తారు. ఆ జడ్జిమెంట్ మార్చాలంటే యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ఓన్ హార్డ్ వర్క్. అలాంటివి ఇంకా చాలా టిప్స్తో పాటు వస్తున్నా. 2023 వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అవ్వకూడదు, ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళు జాబ్లెస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి జాబ్లో ఉండాలి. ఇట్స్ ద స్మాల్ మోటో ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేయలేమో సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి many more videos, tips, techniques, terms and conditions going to present you shortly. Wish you all the best. Thank you so much and good luck.